ఓజీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సొంత సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో సినిమా హైప్ పెంచాలి అంటే ఒకప్పుడు టీజర్, ట్రైలర్, పోస్టర్, పాట ఇలా వరుసగా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసేవారు. వాటిని చూసి సినిమా ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతోంది అంటూ అభిమానులు లెక్కలు వేసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో అంతా మారిపోయింది. సినిమా గురించి పోస్టర్ బదులు ట్వీట్లే చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ల బదులు చిన్న వీడియో రిలీజ్ చేస్తున్నారు. సినిమా టీమే కాదు, అందులో పనిచేసే సాంకేతిక నిపుణులు, నటులు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. ఓ సినిమా గురించి హైప్ ఇవ్వడానికి ట్వీట్, కామెంట్స్ సరిపోతుంది అంటే నమ్మరా? అయితే తమన్ లేటెస్ట్ గా ఓ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. అది చూస్తే హైప్ పెంచడం ఎలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓ పవన్ అభిమాని సినిమా టీజర్ లోని మ్యూజిక్ తో ఓజీ సినిమా రిలేటెడ్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోకి తమన్ రియాక్ట్ అయ్యారు. పవన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యేలా ఆ వీడియోని ఎడిట్ చేశారు. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అంటూ రిప్లై ఇచ్చారు తమన్. అయితే దానికి కంటిన్యూస్ గా సినిమా మ్యూజిక్ వేరే లెవెల్లో ఉండబోతోంది అంటూ వాక్యాన్ని పూర్తి చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమా మ్యూజికల్ గా డిఫరెంట్ బ్లాక్ బాస్టర్ గా ఉండబోతోందని ఎప్పుడో తమన్ చెప్పేశారు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ టీమే వర్క్ చేస్తోందని కూడా తెలిపారు. అంటే రెగ్యులర్ టీం కాకుండా కొత్త వాళ్లతో, ప్రత్యేకమైన వాళ్లతో ఓజీ వర్క్ చేస్తున్నారు. మరి ఆ స్పెషల్ ఏంటో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇక ఈ సినిమాను ఇదే ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని టీం చెప్తోంది. అయితే సినిమా ఎంతవరకు పూర్తయింది అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్లు ఆగిపోయాయనే సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ సినిమా ఎన్నికలైన వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారంటూ వెల్లడించారు ఈ సినిమా యూనిట్.